రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండదేవయ్య పటేల్, ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులకు, బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మాకు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కట్కం వెంకయ్య గారు, మా గౌరవ అధ్యక్షులు మేనం రాజన్ గారు, మా నియోజకవర్గం కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి గారు, మన నియోజకవర్గం కోఆర్డినేటర్ కనుకుల రవికుమార్ గారు, స్టేట్ సెక్రటరీ పండి కుమారస్వామి గారు, పూజా సత్యనారాయణ గారు, ఇంకా తోట కనకరావు గారు, సుజన్ గారు, ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు మున్నూరు కాపు కుల బాంధవ్యులకు ఈ రాష్ట్రంలో కులగణన సర్వేలో అన్యాయం జరిగి పెద్ద కుట్ర జరిగిందన్న దాని మీదనే ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఈరోజు మా ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మరి ఈరోజు 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వము ఒకే రోజు సర్వే చేస్తే బీసీలు 56.39% ఆ రోజు సర్వే రిపోర్టు ఆ రోజు వాళ్ళు రిలీజ్ చేశారు. నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో కూడా నేను ప్రింట్ తీసుకొని గూగుల్లో దానిలో తీసుకోవడం జరిగింది. దానిలో అత్యధిక శాతము మున్నూరు కాపు కులము ఈరోజు కుల బాంధవ్యులు 18% అని అప్పుడు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మన అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూపించినారు. మరి ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు మేము బీసీ కులగణన చేస్తాము, బీసీలకు న్యాయం చేస్తామని వారు కామారెడ్డిలో మాట్లాడినారు. దానికి అనుగుణంగానే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని రాజ్యాధికారంలో తీసుకువచ్చినారు. బీసీలందరూ సపోర్ట్ చేశారు. ఈరోజు కులగణన 50 రోజులు జరిగింది. 50 రోజులు జరిగిన కులగణనలో బీసీలు 46% తీసుకొచ్చినారు. మరి దానిలో కూడా 10% పోయింది. మరి దానిలో కూడా 21 లక్షల మంది బీసీలను తక్కువ చూపించినారు. 2014 2024 ఎంత జనం పెరగాలి మరి అది బీసీలకు కూడా ఈరోజు కుల సంఘాలు ఆర్ కృష్ణయ్య గారు, మరి ఇంకా జాల శ్రీనివాస్ గౌడ్ గారు, ఇంకా మల్లన్న గారు, చాలామంది కూడా అన్ని సంఘాలు అందరూ కూడా ఈరోజు గొంతెత్తి అరుస్తున్నాయి. మరి దీనిలో ముఖ్యంగా ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షులు 2 దశాబ్దాల పోరాటం నాది. మున్నూరు కాపు సమాజాన్ని, మున్నూరు కాపు కులాన్ని కులాభివృద్ధి చేయాలని ఒక ఎమ్మెల్యే పోటీ చేసి కూడా నేను పక్కకు పెట్టేసి నా కులం కోసం నేను పనిచేస్తున్నాను ఈరోజు. మరి ఈరోజు మళ్ళీ కూడా మేము మీడియా మీద ముందుకు వచ్చి మా కులం గురించి అడుక్కునే పరిస్థితి, భిక్ష పడుకునే పరిస్థితి ఈరోజు మాకు ఈరోజు కులములు ఈరోజు సుమారు 40 నుంచి 50 లక్షల మంది ఈరోజు మున్నూరు కాపులు ఉన్నారు. ఒక 10-15 లక్షల మంది కాపులు ఉన్నారు ఈరోజు అయితే. మరి ఈరోజు అప్పుడే మాకు 2014లో 28 లక్షలు 18% చూపించిన కుల గణన కుటుంబ సమగ్ర సర్వే మరి ఏమైంది? మరి ఈరోజు చూపించింది ఎంత ఉంది? టోటల్ 4 కోట్ల జనాభాలో 3% చూపించినారు. ఈరోజు మేము తల ఎక్కడ పెట్టుకోవాలి? ఈరోజు అది మున్నూరు కాపులు అందరూ ఈ రాష్ట్రంలో మాకు 13 లక్షల మంది చూపిస్తే టోటల్ ఎంత వచ్చింది? మాకు 3% వచ్చింది టోటల్ జనాభాలో. బీసీలలో 56% 60% ఉన్న జనాభాలో మేము 8%కి అయిపోయింది. 10% ఎత్తేస్తారు ఈరోజు. ఎందుకు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది? మరి ఆ రోజు కేసీఆర్ గారు గుర్తించే ఎంతమందికి 10 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినాడు. మీరు 3% కంటే దాటనియద్దు కులగణనలో అనుకొని 3కే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినారు. దానిలో ఇక్కడ కొండ సురేఖ గారు గెలిచినారు, అక్కడ వేములవాడలో ఆది శ్రీనివాస్ గారు గెలిచినారు. ఇంకో పార్టీ అయితే అనాముఖునికి ఇచ్చినారు. సిద్దిపేటలో అయితే గెలవని వాళ్ళకైతే 2 కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినారు. ఈరోజు అయితే అసలు ఏంటి పరిస్థితి? మేము మీకు నమ్మకం కొద్దీ దుద్దిల శ్రీధర్ బాబు గారు ఏదైతే 10 సంవత్సరాల నుంచి మాకు కార్పొరేషన్లు అన్ని కులాలకు బీసీలకు ఇచ్చినారు. ఎస్సీలకు ఉన్నాయి, మైనార్టీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు 25,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఫండ్ ఇచ్చినాడు అప్పుడు కాపులకు. వాళ్ళకి ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్నారు, ఇంకా బీసీడీలో కూడా వాళ్ళు లేరు. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా 13,000 కోట్లు ఇచ్చినాడు. మరి ఈరోజు మరి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా 15,000 కోట్లు ఇచ్చింది. 15,000 కోట్లు ప్రామిస్ చేసి 4,647 కోట్లు రిలీజ్ చేసినాడు. ఈరోజు అయితే కాపులకు అక్కడ పక్క రాష్ట్రంలో 42,000 కోట్లు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత అమౌంట్ వస్తే ఇప్పటి వరకు కూడా మున్నూరు కాపులకు 1 రూపాయి కూడా మాకు ఇవ్వలే. ఈరోజు వరకు మీరు అధికారంలో రావాలి అనే ఉద్దేశం కొద్దీ మా నాడిని దొరకబట్టుకొని శ్రీధరబాబు గారు అక్కడ మీకు మున్నూరు కాపులు చాలా మంది ఈ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కార్పొరేషన్ అడుగుతున్నారు.
మరి వాళ్ళు కూడా హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవడానికి భూములు అడుగుతున్నారు. ఇవన్నీ అని అప్పుడు కేసీఆర్ గారికి అడిగినప్పుడు మరి పట్టించుకోలేదు. కనీసం మేనిఫెస్టోలు పెట్టమని కూడా మేము అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా అడిగినాను. నేను నాన్నగారితో మాట్లాడుతున్నారు, వాళ్ళు పెట్టలేదు. మరి అప్పుడు దీన్ని క్యాచ్ చేసుకున్నారు ఎవరు? శేర్బాబు గారు కానీ మరి అందరూ కూడా క్యాచ్ చేసుకున్నారు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాకేమో మీ కార్పొరేషన్ ఇస్తాం ఒక సపోర్ట్ చేయమని అప్పుడేం అడగల. కానీ మాకు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మా దగ్గర రాజు శ్రీనివాస్ గారు, మరి శేర్బాబు గారు వీళ్ళందరూ కూడా మాకు అడిగినారు. మరి ఉత్తర తెలంగాణలో బీసీలు ఎక్కువ మంది గెలుస్తారు కాబట్టి తప్పకుండా ఈ మున్నూరు కాపులందరూ సపోర్ట్ కావాలంటే వీళ్ళ కార్పొరేషన్ ఇస్తామని చెప్పేసి అడిగినారు. ఆ రోజు మేము నమ్మినాం. ఈ టీఆర్ఎస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ 6, మీరు 3, ఇండిపెండెంట్ 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే మేము 3 గెలిచినాం. అసలు అయితే 3 గెలిచిందైతే 23 మంది ఓడిపోయినారు ఈరోజు. ఆ రోజు అయితే 3 మీ దానిలో మన దీనిలో 3 ఎమ్మెల్యేలు గెలిచింది. మేము కాంగ్రెస్ పార్టీని అంత నమ్మకం కొద్ది కార్పొరేషన్ 5,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు పక్క రాష్ట్రంలో ఇచ్చినట్టు మరి ఇదివరకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఇవ్వలే, కనీసం మీరు ఇస్తారని కూడా మేము సపోర్ట్ చేస్తాం. అసలు అయితే తర్వాత మీరు అధికారంలో వచ్చిన తర్వాత మాకు అందరికీ కమ్యూనిటీ అందరినీ పిలిచినప్పుడు నేను జిల్లా అధ్యక్షులందరినీ మొత్తం మంది సెక్రటరీ పిలుచుకొని వచ్చినాను. బీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మరి రాజు శ్రీనివాస్ గారు, ప్రభుత్వ వైపు గారి ఆధ్వర్యంలో, కొండ సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, మరి మేడం గారు మీరు ఆధ్వర్యంలో మేము అందరం వచ్చినాం. మీరు కార్పొరేషన్ ఇస్తామన్నారు. తర్వాత సీఎం గారి దగ్గరికి నాకు తీసుకెళ్లారు మమ్మల్ని. మా వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేశారు. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కాకుండా కూడా మా కులంలో ఉన్న వాళ్ళకి చైర్మన్ ఇచ్చి మీరు అవన్నీ ఇస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పినారు. తర్వాత అప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మరి రాజు శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాకేం చేశారు? మీకు పార్లమెంట్ ఎలక్షన్లో మాకు సపోర్ట్ చేయండి అని వాళ్ళు అప్పుడు ఒక జీవో కాపీ కూడా రిలీజ్ చేశారు. 2 ఎకరాలు ప్రతి జిల్లా కేంద్రంలో మీకు 2 ఎకరాలు ఇస్తాం, ఫండ్స్ ఇస్తాం అని చెప్పినారు. అది ఇప్పటి వరకు కూడా ఏం లేదు. తర్వాత మేము సీఎం దగ్గరికి పోయి వచ్చినాము. 1000 మంది వచ్చినాం. అందరూ వస్తే కాంగ్రెస్ పార్టీలో జైన్ అనేవాడికి కండువ కప్పినట్టు నిలబడే అంతా మాట్లాడినారు. ఒకసారి కూర్చొని బట్టి కూడా కనీసం వీళ్ళు సపోర్ట్ చేశారు. కులం 40-50 లక్షల మంది ఉన్నారు అని కూడా ఆ రోజు మాకు సీఎం ఇంటి దగ్గర కూడా మాకు అవమానం జరిగింది. అయినా కూడా మేము ఓపిక పట్టుకున్నాం కులం కోసము. మరి ఈరోజు కార్పొరేషన్ వస్తే మా పిల్లలు ఉద్యోగాలు, మరి నిరుద్యోగులు, ఎంతోమంది మహిళలు ఉపాధి వస్తుంది, మా పిల్లలు హాస్టల్స్ బిల్డింగ్ వస్తాయి, ఇవన్నీ వస్తాయని కూడా మేము నమ్మకం కొద్దీ మేము ఎంత ఓపిక కొద్ది ఉన్నా కూడా మీరేం చేస్తారు? కార్పొరేషన్ అసెంబ్లీలో సొసైటీ చేసేసారు. మేము కనీసము మీ దగ్గర బడ్జెట్ లేదు, 5,000 కోట్లు లేదంటే కనీసం 2,000 కోట్లు 3,000 కోట్లు ఇస్తారని మేము అనుకుంటే మీరు 50 కోట్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ బాల శ్రీనివాస్ గారు ఇక్కడ మా గౌరవ అధ్యక్షుడు వజ్రరాజు రవిచంద్ర గారికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడు. రవిచంద్ర గారు కూడా ఏం మాట్లాడలేదు, ఎవరేం మాట్లాడలేదు. లాస్ట్ 10 ఇప్పటి వరకు కూడా ఏం జరిగిందో తెలియదు. 1 ఇయర్ నుంచి కూడా ఈ మున్నూరు కాపులకు ఏం కూడా ఇవ్వలే, ఏం చేయలేదు. ఈరోజు అయితే మరి ఈరోజు మళ్ళీ ఈ కులగణలో కూడా మాకు ఈరోజు మీరు 3% చూపిస్తున్నారు. ఈరోజు అయితే ఈ టోటల్ 4 కోట్ల జనాభాలో మున్నూరు కాపులు 3% ఉంటారా? ఎంతమంది ఉన్నారు? 20 సంవత్సరాల నాకు లెక్కలు నేను సర్వేలు నేను కూడా సర్వే చేయించిన. అప్పుడు చేయించినప్పుడే 20-25 లక్షల మంది వచ్చినారు. ఎప్పుడు 2010 లోపలే. మరి ఈరోజు 2014లో 18% అప్పుడు ఆ గవర్నమెంట్ చూపిస్తే మీరు 8%, 13,60,000. మరి టోటల్ దానిలో 3% చూపిస్తే మా కులంలో మరి ఈరోజు మా పిల్లలు ఏమైపోతారు? వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడికి వస్తాయి? రిజర్వేషన్ ప్రకారంగా మాకు ఎంత అన్యాయం జరుగుతుంది ఈరోజు అయితే. మేమైతే దీన్ని అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మాకు కుల గణనలో కరెక్ట్ న్యాయంగా లెక్కలు చూపించాలా, లేదంటే మళ్ళీ ఒకసారి మీరు కుల గణన మున్నూరు కాపులది ఎంత ఉందో ఒక్కరోజు చేపియండి మా కోసం. రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో మేము సపోర్ట్ చేయాలి అంటే మాకు కార్పొరేషన్ ఇవ్వాలా, మాకు 2 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వాలా. రేపు పొద్దున మాకు ఈరోజు కుల గణన మా పర్సెంటేజ్ కరెక్ట్ మీరు తెలియజెప్పాలా. మీరు లేదు అని చెప్పేసి అంటే మేమందరం కూడా జిల్లా ప్రెసిడెంట్ అందరం ఒక మీటింగ్ పెట్టుకొని ఇందిరా పార్క్ దగ్గర మున్నూరు కాపులు ధర్నా కూర్చుండే పరిస్థితి ఈరోజు వచ్చింది. అది కూడా త్వరలో కూడా మేము ప్రకటిస్తామని తెలియజేస్తూ మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మున్నూరు కాపులందరూ మా మినిస్టర్ గారు కొండ సురేఖ గారు, మరి మా ప్రభుత్వ వైపు శ్రీనివాస్ గారు, మరి దానం నాగేందర్ గారు, మరి కేశవరావు గారు కూడా ఈరోజు మళ్ళీ దానిలో మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. వి హనుమంతరావు గారు ఉన్నారు. ఎవరైతే ప్రజాప్రతినిధులందరూ మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిర్ణయం తీసుకొని రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో సపోర్ట్ కావాలి మున్నూరు కాపులేదు అన్నట్టయితే ఖచ్చితంగా మాకు కులగణన మా సర్వే ఎంత వచ్చిందో చెప్పాలి. మా కార్పొరేషన్ ఫండ్ కనీసం 2,000-3,000 కోట్ల రూపాయలు మీరు రిలీజ్ చేయాలి. మీరు ఏదైతే జీవో ఇచ్చినారో 2 ఎకరాల భూమి మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోకాపేటలో కూడా మాకు అన్యాయం జరిగింది. వాళ్ళు 500 కోట్ల రూపాయల భూమి కేసీఆర్ గారు ఇచ్చారు. మాకు అక్కడ కూడా 5 కోట్ల రూపాయలు కూడా మేము తీసుకోలేకపోయినాము.
దానికి కూడా మాకు బిల్డింగ్ కట్టుకోవడానికి 50 కోట్ల రూపాయలు కూడా మాకు ఇవ్వాల్సిందిగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తూ, మరి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో వచ్చిన అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, స్టేట్ కమిటీ మెంబర్లు, మరి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మున్నూరు కాపు లక్కల కోసం మనందరం కూడా రెడీగా ఉండాలని కూడా నేను ఒక పిలుపు ఇవ్వడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. పెద్దలకు మరియు మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, గత టీఆర్ఎస్ గవర్నమెంటు మా యొక్క జనాభా 20% ఉంటే అది 18%కే సూచించింది. అప్పుడు 2% తగ్గిందని బాధపడుతుంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి ఏకంగా 3% పడగొట్టింది. అంటే మేము ఎక్కడ తల పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. మరి రాజకీయంగా అనదుకోవడానికి మా మీద జరుగుతున్న కుట్రగా అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మున్నూరు కాపుల కులకరణ సరిగ్గా చేసి చూపించకపోతే మాత్రం మేము మాత్రం ఊరుకోము. ఎందుకంటే ఇది మా కులానికి సంబంధించిన విషయం అయితే. ఎందుకంటే మీ జనాభాలో మరి 25% ఉన్న మేము ఈరోజు మరి 3% చూపిస్తే మా కలెక్టర్కు అర్థం అవుతలేదు. కాబట్టి దయచేసి మరి గవర్నమెంట్ వినియోగం ఏంటంటే ఇప్పటికైనా మళ్ళొక్కసారి మున్నూరు కాపులు అది కులగణన చేసి మాకు ఇవ్వాలని కోరుతున్నాం. గౌరవ అధ్యక్షుడు ఉమ్మడి జిల్లా వరంగల్. ఈరోజు ప్రెస్ మీట్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓసీలను పెంచి ఎస్సీలను, బీసీలను తక్కువ చూపించింది. అంటే ఓసీల కంటే బీసీలు, ఎస్సీలు ఎక్కువ జనాభాలో వారు వాస్తవానికి అయితే వాళ్ళు ఫార్వర్డ్ క్లాసులో కాబట్టి వాళ్ళు ఒక్కడు లేకుండా ఇద్దరు లేకుండా ముగ్గురు కంటే ఎక్కువ కన్నారు వాళ్ళు. ఈ ఓసీలు, బీసీలే కానీ ఎస్సీలే కానీ వాళ్ళు ఏ లిమిట్ లేకుండా ఒక్కొక్క కుటుంబంలో 5-6 పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే ఈ 5-6 పిల్లలు ఉన్న వాళ్ళను విడిచిపెట్టి ఒక్కరిద్దరు కన్నుల పద్ధతి ఎట్లా పెరిగింది, ఈ 5-6 పిల్లలు కనటోళ్ళను ఎట్లా తగ్గింది, ఇది ఒకటి కావాలా. నేను వాస్తవం ఏంటంటే బీసీలు, ఎస్సీలు తగ్గడానికి కారణమైంది మీ ఎఫ్సీలను పెంచుకునే దానికేనా? ఇది అన్యాయం. కాబట్టి కులగణన కంపల్సరీ మళ్ళొకసారి చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అందులో మున్నూరు కాపుల మీద ఏదైతే కక్షగా మీరు మున్నూరు కాపులను పూర్తిగా 3% చేసినారో ఇది చాలా అన్యాయము. మేమే కాదు, ఇతర కులస్తులు కూడా, మీ ఓసి కులస్తులు కూడా అన్యాయమని అంటున్నారు. కాబట్టి మీరు పెరుగుడేంది, మేము తగ్గుడేంది, ఇది చాలా అన్యాయం. కాబట్టి ఇది మళ్ళా కులగణన చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.